షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు కూడా చేశారు. వారు ఎంతమంది భక్తులకు ఏర్పాటు చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసు. ఎంతమంది భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారన్న? మరి ఈరోజు నిమజ్జనం కార్యక్రమంగా శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో కట్టమైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఇంచుమించు ఇప్పటికి మేము 500 మంది దాకా ఇప్పటివరకు భోజనం చేశారు. ఇంకో 500 మంది దాకా వస్తుంది. వచ్చే భక్తులందరికీ గిట వాళ్ళకు అన్నప్రసాదం తినిపించి పంపించే విధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేశాము. కట్టమైసమ్మ తల్లికి జై. ఇప్పుడు మనం కట్టమైసమ్మ ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లం గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అన్నదాన కార్యక్రమం ఎంతమందిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారు? సుమారుగా 500 మెంబర్కు షామీర్పేట్ కట్టమైసమ్మ ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చి అన్నదానం చేయాలని మేము స్వచ్ఛందంగా నిర్వహించాము. ఈరోజు శ్రీ గణపతి నిమజ్జనం సందర్భంగా భారీ ఎత్తున ఇక్కడ భక్తులు రావడం జరిగింది. దీనికి మా యొక్క ఆలయ కమిటీ తరపున అన్నదాన ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరిగింది. దీనికి చాలా మంది భక్తులు వచ్చి అన్నదాన ప్రసాదంలో పాల్గొనడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ కట్టమైసమ్మ ఆలయ కమిటీ గణేశుని విభజన జరుగుతుంది కాబట్టి ఇక్కడ భక్తులు ఆకలితో ఉండొద్దని మేము అన్నదానం ఏర్పాటు చేశాం. శ్రీ కట్టమైసమ్మకు జై. గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు కట్టమైసమ్మ ఆలయ కమిటీ వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానం కనీసం ఒక 1000 మందికి ఏర్పాటు చేశామని వారు చెప్తున్నారు. ఇప్పటికే 500 మంది భోంచేశారని, మిగతా వారు కూడా వచ్చే వరకు సాయంత్రం వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తారు. కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.